మాజీ మంత్రి వైసీపీ లీడర్ పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కృష్ణా జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి తేల్చారు. అయితే వే బ్రిడ్జి సరిగ్గా పనిచేయడం లేదంటూ తప్పించుకునేందుకు వైసీపీ నేత పేర్ని నాని యత్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆయన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పుట్లపాలెంలో గోడౌన్ ను నిర్మించారు. దాన్ని సివిల్ సప్లైస్ కు బఫర్ గోడౌన్ గా అద్దెకిచ్చారు. గత 10 రోజుల క్రితం వార్షిక తనిఖీలో భాగంగా పేర్ని నాని గోడౌన్ ను సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా స్టాక్ లో తీవ్ర వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు తేల్చారు. పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పేర్ని నాని సతీమణిపై కూడా కేసు నమోదైంది. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు నమోదైంది. వే బ్రిడ్జ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల షార్టేజ్ వచ్చిందని సివిల్ సప్లైస్ అధికారులకు పేర్ని నాని సతీమణి జయసుధ లేఖ రాశారు. షార్టేజ్ కి సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు.